ఎందుకిలా చేస్తున్నారు? నువ్వైతే ఆ గోరి బాబావి, శివ భక్తుడివి, మరే వారి నాగులపై దాడి ఎందుకు? వదలండి. వదలండి. దీని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. నాగిని శాపం ఎప్పటికీ వదలదు. निरंजन నిరంజన్ ఇకపై నువ్వు ఎప్పటికీ ఇంట్లో అడుగు పట్టలేవు. అలాగే ఈ కుటుంబాన్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేవు. దారి చూపించు మహాదేవా. ఈ చిక్కుమున్నే విప్పు. విడిపోయిన వారిని కలుపు మహాదేవా. ఈ చిక్కుమున్నే విప్పు. తొమ్మిదేళ్ళు అయిపోయాయి మహాదేవా. నేను ఎదురు చూడటం తప్ప ఏమీ చేయలేదు. ఇన్నేళ్ళు శివాని గురించి ఎలాంటి సమాచారం లేదు. నా బిడ్డను వెనక్కి తీసుకురావడానికి తనని పంపాను. ఎక్కడుంది, ఏ పరిస్థితిలో ఉంది, ఏమీ తెలియటం లేదు. ఇంకా ఎంతకాలం మహాదేవా? ఇంకా ఎన్ని పరీక్షలు? ఇక చాలు మహాదేవా, ఇక చాలు. మీరు ఈరోజు ఏదో ఒక సంకేతం ఇవ్వాల్సిందే. हर हर महादेव,
హర్ హర్ మహాదేవ్. 9 ఏళ్లుగా నా నాగార్జునుడి శివాని ఆ నిర్జీవ అడవిలో బందీగా ఉంది. బయటకు రావాలని ఆమె తపన పడుతుంది. నా పిల్లలకు చాలా అన్యాయం జరిగింది. ఇది మీకు కూడా తెలుసు మహాదేవా. మీరు ఒక్క క్షణమైనా ఆమె బాధను అనుభవించి ఉంటే శివానిని విముక్తురాల్ని చేయండి. ఆమె న్యాయం కోసం పోరాడుతోందని మీకు అనిపిస్తే మీరు ఆమెకు తోడుగా ఉండండి ప్రభు. ఇక అంతా మీ చేతిలో ఉంది. హర్ హర్ మహాదేవ్. ఇన్నాళ్ల తర్వాత ఆనంద్ ఠాకూర్ తొలిసారి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఆఫీస్ బయట నిలబడడానికి కూడా ఎవరికీ అనుమతి ఉండదు. తమ ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్. చూద్దాం ఏం ముఖ్యమైన ప్రకటన చేస్తారు. గత కొన్నేళ్లుగా ఆనంద్ ఇండస్ట్రీ ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చింది కదా. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఆనంద్ ఠాకూర్ తన కంపెనీని 1000 కోట్ల స్థాయికి తీసుకెళ్లారు. అందరికీ ఇదొక అద్భుతంలా అనిపిస్తోంది. నీలం చూడు, అమ్మవారి ప్రత్యక్ష దర్శనం. నీలం త్వరగా రా. అవుట్. ఏంటి అత్తయ్య గారు? చూడు, అమ్మవారి ఆశీర్వాదం తీసుకో. అత్తయ్య గారు, నాకు అస్సలు టైం లేదు, చాలా పనులున్నాయి. మీరే ఆశీర్వదించండి ప్లీజ్. క్యారీ ఆన్. మీనా, మీనా. అమ్మగారు, అమ్మగారు. ఓ మై గాడ్ మీనా, ఏం వేసుకున్నావు నువ్వు? ఇంట్లో పని వాళ్ళకందరికి ఒకటే యూనిఫామ్ అని నీకు తెలుసు కదా. ఆ యూనిఫామ్ ఆరలేదు అమ్మగారు. అమ్మగారు, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను మేడం అని పిలవమని? ఈ అమ్మగారు పల్లెటూరులో పిలుపులా అనిపిస్తుంది మీనా. సరే సరేలే మీనా, మనం ప్యారిస్ నుండి తెప్పించిన ఆ ఇంపార్టెంట్ హ్యాంపర్స్ అవి వచ్చేసి ఉంటాయి కదా. వాటి ప్యాకింగ్ ఇప్పుడే అవుతా ఉంది. అవుతా ఉందా? ఇంకా అవలేదా? అవి ప్రెస్ కోసం తెచ్చాము. ఏంటి ఇప్పుడు దాన్ని ప్రెస్ చేస్తారా అమ్మగారు? మేడం. ఒరే దేవుడా మీనా, ప్రెస్ చేయను, ప్రెస్ వాళ్ళ కోసం కావాలి, అర్థమైందా? ప్లీజ్ మీనా, నాకు ఎక్కువ టైం లేదు, త్వరగా కానివ్వు. అరే వెళ్ళు త్వరగా. నా వెనకాలే వస్తున్నావు ఎందుకు? ఓ మై గాడ్, ఈ జనాలు చిరాకు తెప్పిస్తున్నారు. చిన్న మంచిదైంది నేను ఇక్కడ చూడటం. వేణు, ఆనంద్ ఇప్పుడే వస్తారు. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు చిన్న ఏదో ఒక చేయి. ఈ బావగారు నీ మీద ఫుల్ ఇంప్రెస్ అయిపోవాలి. అరే అక్క, మేము ఇన్నేళ్ళ నుండి ఇదే చేస్తున్నాం. ఆయన ఇంప్రెస్ చేయడానికే ప్రయత్నిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. నువ్వు కేవలం ప్రయత్నిస్తూనే ఉండిపో. అక్కడ లక్ష్మణ్ వాడి ఫ్యామిలీని బావగారిని ఏదో ఒక రోజు ముంచేసిపోతారు. నాకేం అర్థం కావడం లేదు. ఈ ఆనంద ఫ్యామిలీని ఎందుకు అంతగా నమ్ముతారు? ఆ నమ్మకం నీ మీద ఉండాలి కదా చిన్న. అవుతుందిలే. ఇదిగో చూడు, నేను చాలా మంచి స్పీచ్ రాశాను. ఈసారి బావగారు చదివితే రేపటి ప్రెస్ లో అంతా ఆయన గురించి మాట్లాడతారు. ఆయన ఫుల్ ఇంప్రెస్ అయిపోతారు. చూడు, నువ్వు ఈ స్పీచ్ నీ దగ్గరే ఉంచుకో, ఆనంద్కి మాత్రం చూపించకో. ఆయన వచ్చేసినట్టున్నారు.